మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నారు. ఏంటన్నా ఇష్యూ సాల్వ్ అయిందా? ఇష్యూ మీరు వచ్చినాక కొంచెం పెద్దగా అయినట్టుంది. అన్న ఇదే మీరు పెద్దదైందని మీరు అని అనుకుంటే పెద్దదవుతుంది, సమస్య పరిష్కారం అయిందని ఆలోచిస్తే పరిష్కారం అవుతుంది. కానీ వాస్తవాలు ఏంది నేను వచ్చినాక మీకు తెలిసింది కదా. ఇప్పుడు రానంత వరకు మీరు చూపించడం కూడా మన దాంట్లో ఆందోళన చేస్తారు, పిల్లలు ఆందోళన చేస్తారు. ఇప్పుడు ఉన్న ప్రొవిజన్ అనేది 400 మంది 282 మంది స్టూడెంట్స్కి ఉండడానికి ప్రొవిజన్ ఉంది. అందులో 400 మంది స్టూడెంట్స్ ఉన్నారు. యాక్చువల్గా 50% వాళ్ళు ఉండాలి, 50% వీళ్ళు ఉండాలి. కానీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ దీనికి సంబంధించి రిక్వెస్ట్ చేస్తే సరే పీజీ స్టూడెంట్స్ని లాస్ట్ ఇయర్ రిటర్న్లో పీజీ స్టూడెంట్స్ మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటాము, ఇది యూజీకి ఇవ్వండి అని అప్పుడున్న స్టూడెంట్స్ కొంతమంది లిఖితపూర్వకంగా వాళ్ళు లెటర్ రాశారు. రాస్తే దాదాపు 70% పీజీ యూజీ స్టూడెంట్స్ని పెట్టారు, 30% పీజీ స్టూడెంట్స్ ఉండే. ఇప్పుడు ఏంది 100% వాళ్ళకి కావాలని అన్నారు. కాబట్టి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇయర్ మాకు సెకండ్ ఇయర్ ల్యాబ్స్కి ఇబ్బంది అవుతుంది, మాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడుగుతారు. యూజీ స్టూడెంట్స్ మేము కొత్తగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వస్తామన్నా మాకు కొత్త సిటీకి ఇబ్బంది అవుతుంది. పీజీ వాళ్ళంటే ఆల్రెడీ సంవత్సరంకి వెళ్ళి అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు అవుతుంది, ఆలోచించండి అన్న మా కొత్త స్టూడెంట్స్ కానీ వీళ్ళు చెప్తారు. వాళ్ళు అనే వర్షన్ కరెక్టే, వీళ్ళు అనే వర్షన్ కరెక్టే. ఈ సమస్య దేనివల్ల ఉత్పన్నమైంది ఆలోచిస్తే గత 10 సంవత్సరాలుగా ఆలోచన లేక అవగాహన లేక ఒక బిల్డింగ్ కట్టేసింటే లేదా ఒక 2 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేసింటే గత ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ పైన చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఈ సమస్య ఉత్పన్నం అయ్యేది కాదు. ఎందుకంటే గతంలో 3 సంవత్సరాలకి వెళ్ళి సమస్య పైన ఆనాడు విద్యాశాఖ మంత్రికి చెప్తే తను పట్టించుకోలేదు. కానీ 100% ఈరోజు ఈ ప్రభుత్వం ఈ ఆలోచన ఉంది. అదనపుగా కొత్త బిల్డింగ్ని కట్టాలి, నిధులు కేటాయించాలనే ఉద్దేశంతో మొన్న జరిగిన బడ్జెట్ సెషన్లో 21,000 పైన దాదాపు దగ్గర 22,000 కోట్ల వరకు విద్యా వ్యవస్థకి కేటాయించడం జరిగింది. దానితో పాటు యూనివర్సిటీకి ఉస్మానియా యూనివర్సిటీకి 100 కోట్లు, ఏదైతే మహిళా యూనివర్సిటీకి 100 కోట్లు, దాంతోపాటు అడిషనల్గా ఇతర యూనివర్సిటీకి 300 కోట్లు, అంటే దాదాపు 500 కోట్లు యూనివర్సిటీ కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఇవి కాక నా సొంటి శాసన మండలి సభ్యులు మాకు కూడా బడ్జెట్ ఉంటుంది. నిజంగా ఏదైనా బడ్జెట్ లేకపోయినా మా సొంటుల్లం కూడా ఏదైతే యువకులం రాజకీయాల కోసం నేను కానీ 3-4 శాసనసభ్యులు కూడా మాకున్న బడ్జెట్లో అందరినీ కూడా ఒప్పించి మాకున్న బడ్జెట్నన్నా యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్స్, హాస్టల్ బిల్డింగ్స్ కట్టించి ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరు ఇచ్చిన కమిట్మెంట్తో పీజీలు కూడా కొంచెం అదే మీకు అదే చెప్తున్నా. కానీ మీరు అన్నట్టు ఉన్న బిల్డింగ్లో 400 మందితోటి పీజీ వాళ్ళ యూజీ వాళ్ళు అడిగింది ఏదైతే సంబంధించి వాళ్ళ ఇష్యూ పైన మీరు నిన్నటి వరకు మీ ఛానల్లో చూపించారు. ఆ ఇష్యూని సరే మీరు అందరు చెప్పినట్టు చూపించినందుకు సరే ప్రభుత్వం చేస్తుందని ఆలోచనతో ఇక్కడ వచ్చినాం. దాని తర్వాత మీరే పీజీ స్టూడెంట్స్ లేదన్నా మాకు ఇవ్వకపోతే ఎట్లా అన్నారు. సో వాళ్ళకు కూడా నేను చెప్పిందంటే మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. ప్రభుత్వము పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. అది కాక అడిషనల్గా దగ్గర ఏదన్నా ప్రైవేట్ హాస్టలా లేకపోతే దగ్గర ఇంకేదన్నా సంబంధించిన కమ్యూనిటీ హాస్టల్ ఇంకేదైనా బిల్డింగ్ ఉందా 100% ప్రిన్సిపల్ గారు వారు సంబంధించిన వైస్ ప్రిన్సిపల్ గారు వారు కూడా ఆలోచించేదని ఇచ్చినా కూడా పీజీలు మాతో చెప్తున్నది అంటే మేము ఎక్కడికి వెళ్ళాం, మాకు ఉన్నది అంటే మేమున్న దాంట్లో మాకు కింద మేము వెళ్ళిన తర్వాత మా జూనియర్స్కి అకామిడేట్ చేయండి, దాంట్లో కూడా 50% యూజీ 50% పీజీ ఉంది కదా, బల్మూరు వెంకట్ ఎట్లా ఏకపక్షంగా వాళ్ళకి చెప్తారు 100% ఇస్తారని చెప్పేసి అంటున్నారు. నిన్నటి వరకు బహుశా మీ ఛానల్లోనే కవర్ చేస్తూ యూజీ స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నా పట్టించుకుంటలేరు అని చెప్పి మీరే ప్రశ్నించారు. ఇప్పుడు మీరు వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేయగానే ఏకపక్షంగా మీరే చెప్తారు. సరే మీడియా ముఖంగా సిగ్నల్ టీవీ ముఖంగా నేను మీకే రిక్వెస్ట్ చేస్తున్నా. ఉన్న ప్రొవిజన్ 400 మంది, ఇక్కడ పీజీ స్టూడెంట్స్ ఉన్నారు, ఇక్కడ యూజీ స్టూడెంట్స్ ఉన్నారు. మీడియా ముఖంగా ఇద్దరితోటి మీరే మాట్లాడండి. గత ప్రభుత్వం ఎట్లా మీకు మాట్లాడే అవకాశం కానీ ఈరోజు కూడా మీరు వెళ్ళి వారిని ప్రెస్ మీట్ పెడదామన్నా మీకు స్పందించలే. మేము అన్నిటి కూడా పంతాలకి పోకుండా మేము సమస్యని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము. మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ సమస్యని మరి ఆ స్టూడెంట్స్ని ఈ స్టూడెంట్స్ని కూర్చోబెట్టి మాట్లాడి ఏదైతే మరి ఎవరు సిద్ధంగా ఉంటారో ఏ రకంగా చేయగలుగుతారు. ఎందుకంటే 400 కాడ 700 మందిని పెడితే శానిటేషన్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లము, మెస్ ప్రాబ్లము, అనేక కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. మీరు వాటితో మాట్లాడి ఆ స్టూడెంట్స్ని సమన్వయం చేసి ఒక నివేదిక, ఎందుకంటే ఒక మీడియా ముఖంగా 4th ఫ్రంట్, ఎందుకంటే మీ పైన కూడా ఒక బాధ్యత ఉంది. సమస్యల్ని చూపివ్వడంతో పరిష్కారం చూపించే బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి పరిష్కారం అయ్యే విధంగా మీరు వాటితో చర్చించి ఒక నివేదిక నాకు ఇస్తే 100% అది ఏ రకమైన ప్రొవిజన్ అన్నా కూడా గవర్నమెంట్తో మాట్లాడి ఒప్పించి రిక్వెస్ట్ చేసి సమస్యని పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. యూజీలో మాకు కావాలంటున్నారు, పీజీలో వాళ్ళకి ఉంటుంది. దీనికి ఏం చేయమంటారు? అంటే ఇప్పుడు మీరు వచ్చారు కదా, సో దానికే చెప్తున్నా. నాకనే వరుస ఏంటంటే యూజీ స్టూడెంట్స్ పాపము వాళ్ళు కొత్తగా ఇక్కడ వచ్చి ఉంటారు. పీజీ స్టూడెంట్స్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నారు. మనం ఏదన్నా కూడా ఒక 6 నెలల పాటు మనకి అక్కడికి వెళ్ళి ఇక్కడ రావడం అలవాటు అయితే మనం ఎట్లా రావాలి ఏంటి అనేది మనకు అలవాటు అవుతుంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఆల్రెడీ అలవాటు ఉంది ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఇక్కడ రావడం. సరే వాళ్ళకి నేను ఈ విషయం చెప్తే వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళకి నేను ఏదో వ్యతిరేకంగా మాట్లాడిన అనిపించవచ్చు. కాకపోతే వాళ్ళే కూర్చొని మరి ఏ రకంగా పరిష్కరించగలుగుతాము. నేను యూజీ పీజీ అని కాక మనమంతా తెలంగాణ బిడ్డలము, ఏదైతే నిజాం కాలేజ్ స్టూడెంట్స్ అని ఆలోచనకు వస్తే 100% ఇష్యూకి పరిష్కారం దొరుకుతుంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి మీరు క్వశ్చన్ చేయవచ్చు నన్ను. ప్రభుత్వం ఏదైతే ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి అడిషనల్ బిల్డింగు, అడిషనల్గా 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లు ఏదైతే ఏన్నో కట్టన్నో దానిపైన ప్రభుత్వం దృష్టి పెడుతుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల 100% అది కట్టించి అందరు స్టూడెంట్స్ ఇక్కడనే ఉండే విధంగా ప్రభుత్వం చూస్తుంది. ఆ రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తుంది.
ఫైనల్గా ఎన్ని రోజుల్లో సాల్వ్ చేస్తారు అనుకుంటున్నారు? నేను మీకు అదే చెప్తున్నా కదా, బిల్డింగ్ కట్టాలంటే ఇప్పుడు రాత్రి మనం బిల్డింగ్ కట్టలేము. బిల్డింగ్ కట్టాలంటే బిల్డింగ్ కట్టాలి, దాన్ని ప్రాపర్గా పెట్టాలి, క్యూరింగ్ చేయాలి, కన్స్ట్రక్షన్ కన్విన్స్ అవుతారంటారా? కన్విన్స్ చేసే బాధ్యత మీ పైన, నా పైన, వాళ్ళకి అందరికీ ఉంటుంది. సమస్య పరిష్కరించుకోనికి గత ప్రభుత్వం ఒంటెద్దు పోగొడతో ఇంటలేదని చెప్పి మనము ఆందోళన చెందినాం. ఇప్పుడు విననీకి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఏ రకంగా సమస్య పరిష్కారం కావాలో మీరు, నేను, స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరూ కలిసి మన ప్రభుత్వం, మనం తెచ్చుకున్న ప్రభుత్వం. సమస్యని మనం ప్రశ్నించడంతో పాటు సమస్య పరిష్కారం కూడా మన దగ్గర ఉండాలి. సమస్య పరిష్కారం మన దగ్గర లేక కేవలం ప్రశ్నిస్తామనంటే పరిష్కారం లేకపోతే ఏ రకంగా సమస్యని పరిష్కరించగలుగుతాం? చెప్తుంది ఏంటంటే బయట హాస్టల్స్లో మేము అంత అఫోర్డ్ చేయలేము, మేము అంత గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం, బయట అఫోర్డ్ చేసే బదులు ఇంట్లో పేరెంట్స్ కూడా చదువు బంద్ చేయమని చెప్పి కూడా యూజీ పిల్లలు చెప్తున్నారు. ఇప్పుడు మీరే 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అడిగారు. పీజీ స్టూడెంట్స్ వాళ్ళకే కావాలని అడుగుతారు, మీరు యూజీ వాళ్ళకి ఇస్తాన్నారు ఎట్లా అని మీరే క్వశ్చన్ చేశారు. ఇచ్చారు కదా 100% అని మాట ఇచ్చిన తర్వాత పీజీ వాళ్ళు వచ్చారు, ఇంతవరకు పీజీ వాళ్ళు రాలేదు. మీకు అదే చెప్తున్నా, ఎందుకు మాట ఇచ్చినా, యూజీ స్టూడెంట్స్ కొత్తగా వస్తారు, ఈ అకాడమిక్ ఇయర్ ఇక్కడికి వస్తారు. వాళ్ళు కొత్తగా ఇప్పుడే ఇక్కడ జాయిన్ అయ్యారు, సిటీకి కొత్తగా వచ్చారు. ఇప్పుడు మనం కూడా, మీరు గ్రామాలకు వెళ్ళి వచ్చారు, నేను గ్రామాలకు వచ్చిన. కొత్తగా మనం ఊరికి వెళ్ళి వచ్చి హైదరాబాద్ ఉన్నప్పుడు ఇనిషియల్గా ఎట్లా ఇబ్బందులు పడతామో మనకు తెలుసు. ఒక సంవత్సరం తర్వాత మనకి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మనం కూడా ఎక్కడైనా బయట దేశానికి పోయినప్పుడు కొద్దిగా ఒక నెల రోజులు మనని ఎవరో దోస్తులో వాళ్ళు వీళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు. జనరల్గా ఎవరు కూడా ఎంఎస్కి పోయినా కొద్దిగా అలవాటు అయినాక మనం సపరేట్గా ఉంటాం. నెల కంటే ఎక్కువ వాళ్ళు కూడా మనం పెట్టుకోరు. కొద్దిగా అయినాక సపరేట్గా ఉంటాం మనం. ఎందుకు? మనం స్వయంగా చేసుకోగలుగుతాం ఒక ఆలోచనతో. సో ఈ ఇష్యూ అనేది ఏంటంటే మనం పంతాలకి పోకుండా, సార్ నిజంగా మనం సంవత్సర కాలం పాటికెళ్ళి మనకు ఉస్మానియా యూనివర్సిటీలో మనం ఉంటున్నాము, మనకు అలవాటు అయింది కదా. కాబట్టి ఈ అలవాట్లో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషను లేకపోతే అక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, వాటిపైన పీజీ స్టూడెంట్స్ మా దృష్టికి తీసుకొని వస్తే అసలు ఇష్యూవే ఉండదు, సమస్య పరిష్కారం అయిపోతుంది. భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని కట్టడాలు పెట్టి పీజీ యూజీకి వాళ్ళకి సంబంధించి ఇద్దరికి ఆమోదయోగ్యమైన ఒక నిర్ణయం తీసుకుంటాం. భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా స్టూడెంట్స్ అందరూ ఇక్కడే ఉండే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి బల్మూరు వెంకట్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, నిజాం కాలేజ్ నుంచి.